హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? నేను వంకాయ చేపల పులుసు కూర వండుతున్నానండి. వంకాయ వేసి చేపల కూర వండితే చాలా బాగుంటుందండి. నేను వండుతున్నాను చూడండి. నూనె బాగానే పెట్టి నూనె పోసుకున్నానండి. పెనం ఎలాగ ఉందనుకుంటున్నారా? ముందు చేపలు వేపానండి. మళ్ళీ ఆ పెనంలోనే చేసేస్తున్నాను, ఏమనుకోవద్దు. సరే అని పచ్చిమిరకాయలు వేసి ఉల్లిపాయలు వేసాక అది బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ బాగా మగ్గితే పులుసు కొంచెం గ్రేవీలా ఉంటుందండి, పులుసులా ఉండదు. బాగా మగ్గపోయాక ఉల్లిపాయ ముక్కల్లాగా ఉంటుంది. అప్పుడు చూసారా బాగా మగ్గి అప్పుడు వంకాయ ముక్కలు వేసాను. వంకాయ ముక్కలు వేసాక అవి కూడా బాగా మగ్గాక అప్పుడు చూడండి బాగా మగ్గనివ్వాలి. టమాటా వేసాను. టమాటా వేసాక మూత పెట్టి బాగా మగ్గనిస్తాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు చూసి బాగా మగ్గనిచ్చితే పచ్చివాసన పోతుంది. మూత పెట్టి తీసేసాక సరే బాగా మగ్గి వంకాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గింది. తర్వాత కారం పసుపు వేసి మగ్గనివ్వాలండి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక బాగా పచ్చివాసన కూడా పోవాలండి. పసుపు కారం వేసాను కదా, అది కూడా పచ్చివాసన పోసాక కొంచెం నీళ్ళు వేసుకొని బాగా కలిపి ఇప్పుడు చేప మూత పెట్టానండి. మూత పెట్టాక అది కొత్తలాడి ఉడికిన తర్వాత తీసి చేప ముక్కలు వేస్తాను. చేపలు చూసారా? ఒక రకమైన చేపలు కదండి, అన్ని రకాల చేపలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నిన్న చేపలమ్మి ఇచ్చింది. ఇంకా చేపలు అన్నీ ఉన్నాయని తీసేసుకున్నాను. ఇలా వంకాయ వేసి పులుసు పెడితే బాగుంటుందని అనుకుని పులుసు పెడుతున్నాను చూడండి. చేపలు వేసాక గరిటెట్టి కలపకూడదు కదండి, అందుకోసం ఒకసారి క్లాత్ పట్టుకొని తిప్పాను. జాయిగా గరిటె పెట్టి ఇలా తిప్పుతున్నాను. కొన్ని నీళ్ళు పడతాయి కదండి, చేపలు ములిగే వరకు నీళ్ళు వేసుకుని ఉడికాక వరకు నీళ్ళు వేసుకున్నాను చూడండి. మూత పెట్టి మగ్గనిస్తానండి. మగ్గనించాక తీసి చూసి బాగా ఉప్పు కారం మసాలా అన్నీ పట్టే వరకు ఉడకపెట్టుకోవాలి. ఉప్పు వేసానండి. ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి.
చింతపండు కూడా వేసి చింతపండు కూడా బాగా వేసుకోవాలండి. బాగా పిసికి చింతపండు కూడా వేసేసి బాగా కలిపి బాగా మగ్గింది కదా, చూసారా? ఇది అంతే రెసిపీ. చిట్కా అంతా దీంట్లో ఉందండి. చేపల పులుసు రుచిగా రావాలంటే ఈ పొడి కంపల్సరీగా వేసుకోవాలండి. అదేంటి అనుకుంటున్నారా? ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు కొంచెం నూనె వేయకుండా బాగా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. చేపల పులుసులో వేసుకుంటేనే ఈ పొడి వేసుకొని బాగా మగ్గనిచ్చేసి దింపేయడమే. చూసారా? నాకైతే స్మెల్ చాలా బాగా వచ్చిందండి. మీకు కూడా నా రెసిపీలో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. నమస్తే.